భద్రాచలం సీతారామ కళ్యాణ మహోత్సవం నెల 30న శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేక మహోత్సవం నెల 31న నిర్వహించున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. స్వామివారి తలంబ్రాలు ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. మంచినీటి వసతి, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్లు అందుబాటులో ఉండాలని ప్రత్యేకంగా 20 బెడ్లతో పాటు ఐసీయూ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ వివరించారు. నిర్మించడం కోసం ప్రత్యక్షంగా 60 నుంచి 75 వేల మంది ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం మన రాష్ట్రం అని కాదు, మన దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిర్మించడం కోసం ప్రత్యక్షంగా 60 నుంచి 75 వేల మంది ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం మన రాష్ట్రం అని కాదు, మన దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిర్మించడం కోసం ప్రత్యక్షంగా 60 నుంచి 75 వేల మంది ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం మన రాష్ట్రం అని కాదు, మన దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిర్మించడం కోసం ప్రత్యక్షంగా 60 నుంచి 75 వేల మంది ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం మన రాష్ట్రం అని కాదు, మన దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిర్మించడం కోసం ప్రత్యక్షంగా 60 నుంచి 75 వేల మంది ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఇది కేవలం మన రాష్ట్రం అని కాదు, మన దేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నిర్మించడం కోసం ప్రత్యక్షంగా 60 నుంచి 75 వేల మంది ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అట్లనే ప్రపంచవ్యాప్తంగా